నమస్కారం. మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ ప్రజల గొంతుక నందికొండ వార్తా స్రవంతి. నా పేరు పుష్ప. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. ఈ విశ్వావసునామ సంవత్సరం తెలుగు ప్రజలందరికీ మంచి జరుగుతుందంటున్న శివకుమార్. రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన యూనిటీ ఆఫ్ ఉమ్మా సభ్యులు. సంఘమిత్రకి త్వరలోనే కొత్త పాలకవర్గ ఎన్నికలంటున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటయ్య. దాసి సుదర్శన్ మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన ఇంటిని చిత్రకళా నిలయంగా మార్చుతున్న సుదర్శన్ అభిమానులు. దాసి సుదర్శన్ నా గురువు మిత్రుడు అంటున్న రామ్మోహన్ రాజు. పిరమిడ్ ధ్యాన నిపుణుడు సతీష్ గారితో మాట ముచ్చట. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి తిరుగులేదంటున్న టీడీపీ నాయకుడు బసివిరెడ్డి. ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ఉగాది. తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా జనవరి మాసాన్ని ప్రతి సంవత్సరం నూతన సంవత్సరంగా భావించి మరి ప్రపంచం మొత్తం కూడా జరుపుకుంటాం. ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా చైత్రాది పాల్గొన మాసాది వరకు ఈ 12 మాసాలు ఈరోజు చైత్ర మాసం ప్రారంభమవుతూ ఉంది. ఈ సంవత్సరానికి విశ్వావసు నామ సంవత్సరము. మరి ఈ ఉగాది ఈ నూతన సంవత్సరంలో తెలుగు ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ నందికొండ వార్తా స్రవంతి ద్వారా మరి తెలుగు ప్రజలందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్వస్తి. అస్సలాము అలైకుం. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీ అసోసియేషన్ కమిటీ తరఫున ముస్లిం పేద ప్రజలకి రంజాన్ తోఫా మైనార్టీ అసోసియేషన్ తరఫున అందజేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి మా మైనార్టీ సభ్యులు సహాయ సహకారాలు అందించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మేము మా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ముస్లిం పేద ప్రజలకి రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గత 10 రోజుల నుంచి మేము మా తరఫున అందరం కలిసి కొంత ఆర్థికంగా డబ్బులు మొత్తం జమ చేసుకొని కొంతమంది వేరే ఇతర వాళ్ళు కూడా కొంతమంది మాకు సహాయం చేశారు. అందరితో కలిపి మేము మా ముస్లిం పేద ప్రజలకి ఈరోజు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఈ తోఫాలు అరేంజ్ చేయడం కోసం దానికోసం మా ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, ఇలా మా కమిటీ సభ్యులందరూ కూడా చాలా కష్టపడి తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెట్టి ఈ ప్రోగ్రామ్ ఇలా సక్సెస్ చేశారు. ఈ ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఈ సంవత్సరం కాకుండా గత 2-3 సంవత్సరాలు మేము చేసామండి. నెక్స్ట్ రాబోయే సంవత్సరాలు కూడా దీన్ని ఇంకా విజయవంతంగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మిమ్మల్నే కాకుండా మా ప్రెసిడెంట్ గారితో కూడా మిగతా మా కమిటీ సభ్యులతో కూడా నేను వినోదం చేసుకుంటున్నానంటే ప్రతి సంవత్సరం మనం దీన్ని ఇంకా ఎక్కువగా అంటే ఈరోజు మనం 20 మందికి 30 మంది 40 మంది కాకుండా ప్రతి పేద ముస్లిం మైనార్టీ వారికి మనం ఈ తోఫాలను అందజేయాలి. ఇదే తోఫా కాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సేవా కార్యక్రమం మనము మన కమిటీ తరఫున చాలా చేయాలని నేను కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. అస్సలాము అలైకుం. ఈరోజు ఒక శుభ సందర్భము. గత 2-3 సంవత్సరాల నుంచి మీకు కూడా తెలుసు 2-3 సంవత్సరాల నుంచి రంజాన్ పేద ముస్లింలకి రంజాన్ తోఫా అందించడం జరుగుతుంది. మనం ఎలా అయితే పండగ జరుపుకుంటున్నామో అలా కొంతమంది మా క్యాస్ట్లో మా ముస్లిం సమాజంలో కూడా నిరుపేదలు ఉంటారు. వాళ్ళకి ఆ సుఖ సంతోషాలను అందజేయాలని అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. దీనిలో ఏదైతే గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో
ప్రెసిడెంట్ అయినా కానీ దీనిలో ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరి కృషి, ప్రతి ఒక్కరి కృషి దీనికి ఉంది. ఇది ఇలానే ప్రతి సంవత్సరము ఇంకా ఎక్కువ మందికి, ఈ సంవత్సరం 20 మందికి ఇచ్చాము, ఇంకా ఎక్కువ మందికి ఇవ్వడానికి మేమంతా కృషి చేస్తాము. Master of all creation, all praise is due to the one and only. He is the master of all creation. He is the sustainer and the maintainer of the whole universe. అందరికీ నమస్కారం. నేను మీ వెంకటయ్యను. సంఘమిత్ర నాగార్జున సాగర్ కోఆపరేటివ్ సెంటర్ స్టోర్స్కి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కొంతకాలంగా పనిచేస్తున్నాను. కొన్ని విషయాలు మన సంఘమిత్ర గురించి మీ ముందుకి ఈరోజు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. మన సంఘమిత్ర స్టోర్స్ అనేటటువంటిది 1956లో స్థాపించబడి ప్రారంభించబడింది. ఈ 1956 నుంచి మన నాగార్జున సాగర్ డ్యాము ప్రాజెక్టు పనులకు వచ్చినటువంటి మెంబర్స్ కానీ, తర్వాత దీని మెంబర్స్ కానీ, ప్రొవిజన్స్, మిగతా అన్ని రకాల వస్తువులు ఇవ్వబడుతున్నాయి. 1985 నుంచి ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కూడా మన సంఘమిత్ర కోఆపరేటివ్ స్టోర్స్కి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వారు. ఆ ఇచ్చినటువంటి కార్యకలాపాలు సంఘమిత్ర స్టోర్ నేటికి కూడా ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా మన సభ్యులందరికీ కూడా అవిఘ్నంగా వారికి సేవలు ఈ సంఘమిత్ర స్టోర్స్ ద్వారా అందించబడుతున్నాయి. దీనికి పీడిఎస్ కూడా మనకుంది. హిల్ కాలనీ, పైలాను 2 కాలనీలకు కూడా పీడిఎస్ అంటే వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కి అందరికీ కూడా ప్రభుత్వం వారు సరఫరా చేస్తున్నటువంటి సరుకులు వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఎంతమంది మెంబర్స్ ఉన్నారండి ఇందులో? అయితే ముఖ్యంగా 18,752 మంది నేటి వరకు రికార్డ్ అయ్యి ఉన్నారు. వీటిల్లో ఓటు హక్కుకు అర్హత కలిగినటువంటి వాళ్ళు మాత్రం 4,328 మంది ఉన్నారు. ఓటు హక్కు అర్హత లేనటువంటి వాళ్ళు 14,424 మంది ఉన్నారు. అయితే హిల్ కాలనీలో, పైలాను, రైట్ బ్యాంకు 3 కాలనీల వాళ్ళు ఈ ఓటు హక్కు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే దీంట్లో 2,600 మంది ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభింపబడి డేటా కూడా పూర్తి చేయబడ్డదండి. అయితే ఇంకా ఓటర్లు ఇంకా చేయవలసింది 1,728 మంది ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. అది కూడా చేస్తూ ఉన్నారు. అతి త్వరలో అది కూడా పూర్తిగా ఇవ్వబడుతుంది. ఎలక్షన్స్ ఎప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయండి? ఇంతవరకు ఈ ఎలక్షన్ ప్రక్రియ గురించి ముఖ్యమైనటువంటి సభ్యులతో 3 దఫాలుగా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే మొదటి సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారులు వాళ్ళందరూ వచ్చి సభ్యులకు విధి విధానాల గురించి తెలియజేసినారు. అతి త్వరలోనే మిగిలిన డేటా ఎంట్రీ పూర్తి చేయబడి పూర్తి స్థాయి సభ్యుల వివరాలు సభ్యులందరికీ తెలియజేయబడ్డ తర్వాత సంఘమిత్రకు నూతన పాలకవర్గ ఎన్నికలు జరిపేదానికి జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటారు సార్. ఇది పూర్తవటానికి ఎంతకాలం పడుతుంది? ఇది పూర్తవటానికి 1 నెల 15 రోజులు, 2 నెలలు పూర్తిగా అవచ్చండి. నందికొండ వార్తా స్రవంతికి మీ సమయం కేటాయించినందుకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్ అందరికీ. మరొకసారి ఈ సందర్భంగా నేను ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం వారు సన్నబియ్యము సరఫరా అనేటటువంటిది ప్రారంభిస్తున్నారు. ఆ సన్నబియ్యం ప్రక్రియ కూడా మన సంఘమిత్ర స్టోర్స్, హిల్ కాలనీ, పైలాను వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నారు సార్. సాగర్ ప్రాంత మిత్రులకి, సాహితీవేత్తలకి, కళాకారులకి సుదర్శన్ సార్ స్మృతిలో
ఆయన చనిపోయి ఏడాది కాలం అవుతున్న సందర్భంగా రేపు ఏప్రిల్ 1 నాడు ఆయన నిలయం సుదర్శన్ గారు ఉన్నటువంటి ఈ ఇంటిని దాసి సుదర్శన్ చిత్రకళా నిలయంగా మార్చేటువంటి ఒక నిర్ణయాన్ని ఆయన ఆహ్వాన సంఘ ఆయన స్మారక కమిటీ ప్రతినిధులుగా మేము ప్రకటిస్తూ ఆయన సంస్మరణ సభని రేపు ఏప్రిల్ 1న ఇదే గృహంలో జరపబోతున్నాం. కనుక సుదర్శన్ గారి ఆయనతో అనుబంధం ఉన్నటువంటి ఆయన పరిచయం ఉన్నటువంటి ఆయనను గుర్తు చేసుకోవడం కోసం 1వ తారీఖును గుర్తుపెట్టుకొని ఏప్రిల్ 1న నాగార్జున సాగర్కు రావాల్సిందిగా మేము సుదర్శన్ గారి అభిమానులుగా, శిష్యులుగా, ఆయన కళాకారులుగా ఈ ఇంటి నుండి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ ఇంటిని మొత్తంగా ఆయన చేసినటువంటి కృషిని ప్రతిబింబించేటట్టుగా ఓ ఆర్ట్ గ్యాలరీగా, ఆయన పుస్తకాలన్నింటినీ ఒక గ్రంథాలయంగా మొత్తంగా ఇది ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేట్టుగా, సాగర్ అంటే మాలాంటి వాళ్ళకు సుదర్శన్ గారే సాగర్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల లోపల ఆయన పరిచయం ఉండి ఆయన చేసినటువంటి కృషి ఉన్నది కనుక, ఆయన చిత్రరంగం లోపల చేసినటువంటి కృషి కూడా ఉన్నది కనుక ఇది గుర్తుపెట్టుకోవడం కోసం, ఈ వారసత్వాన్ని నిరంతరాయంగా కొనసాగించడం కోసం ఆయన కుటుంబంతో పాటు మేము కళాకారులుగా, మిత్రులుగా, శిష్యులుగా, సాహితీవేత్తలుగా మేము ఈ నిర్ణయాన్ని తీసుకొని ఇక్కడి స్థానిక మిత్రుల సహకారంతో రేపు 1వ తారీఖు నాడు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ సదస్సు జరుగుతుంది, ఆయన స్మరణ జరుగుతుంది. కనుక దీనికి సాగర్తో అనుబంధం ఉండి, సాహిత్యంతో అనుబంధం ఉండి, చిత్రకళతో అనుబంధం ఉండి, సినిమా రంగంతో అనుబంధం ఉన్నటువంటి సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆయన జాతీయ అవార్డు గ్రహీత, దాసి కాస్ట్యూమ్ డిజైనర్ అటువంటి దాసి సుదర్శన్ గారిని స్మరించుకోవడం కోసం రావాల్సిందిగా మేము ఈ వేదిక తరఫున అందరికీ వినమ్రంగా ఆహ్వానిస్తున్నాం. నల్లగొండ జిల్లా విప్లవాల కిల్లా, అది కేవలం 8వ ఏట తుపాకీ పట్టిన ఇక్కడ మట్టి తల్లుల నుంచి మొదలుపెట్టి ప్రపంచ ప్రసిద్ధి చెందిన గొప్ప గొప్ప చిత్రకళాకారులు ఉన్నారు ఈ నల్గొండ జిల్లాలో. కార్టూన్ రంగంలో కానీ అన్ని రకాల చిత్రకళా రంగంలో కూడా అట్లాంటి అద్భుతమైన వ్యక్తులు, గొప్ప గొప్ప కళాకారులు ఈ నేల మీద ఉన్నారు. అందులో ఒకరు సుదర్శన్ సార్, ఆయన శిష్యులు, ఆయన స్నేహితులు ఇక్కడ పూనుకొని ఇవాళ ఒక చిత్రకళా మందిరం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎట్లయితే రష్యన్ చిత్రకళకు అక్కడ ఎట్లయితే ప్రసిద్ధి చెందిందో అట్లా ఇక్కడ కూడా ఈ నాగార్జున సాగర్కి సంబంధించిన ఈ కళా నిలయం ముందు సామాజికమైన స్పృహ ఉన్న చిత్రాలతోటి, ప్రజల జీవితాలను చిత్రించే చిత్రాలతోటి ముందుకు వెళ్తుందని మేము ఆశిస్తున్నాం. గొప్ప గొప్ప యువ కళాకారులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళంతా పూనుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తారు. అది మనం ఈ నాగార్జున సాగర్ ప్రాంత ప్రజలుగా, ఈ నందికొండ ప్రాంత ప్రజలుగా, నల్గొండ జిల్లా ప్రజలుగా, తెలంగాణ ప్రజలుగా, తెలుగు ప్రజలుగా మనం గర్వపడదాం. కాబట్టి చిత్రకారులు అందరూ కూడా సామాజిక స్పృహతో పనిచేస్తున్న అందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా ఏప్రిల్ 1వ తారీఖు నాడు జరిగే ఈ చిత్రకళా మందిరం ఏర్పాటుకు రావాల్సిందిగా కోరుతున్నాం. నల్లగొండ ప్రాంతం, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న మిత్రులు, సాహితీవేత్తలు, కళాకారులు అందరికీ రేపు ఏప్రిల్ 1వ తేదీన దాసి సుదర్శన్ గారి సంస్మరణ దినం ఉంది. ఆ రోజు ఆయనని 30 ఏళ్ళుగా నివసించిన ఈ ఇంటిని ఆయన స్మారక చిత్రకళా నిలయంగా రూపుదిద్దుకునే సందర్భం కూడా ఇదే. ఆయన వేసిన వందలాది వేలాది చిత్రాలను ఇక్కడ డిస్ప్లే చేయబోతున్నాం. తర్వాత ఆయనకు సంబంధించిన ఒక అద్భుతమైన గ్రంథాలయం, ఆయన దగ్గర వేల కొద్ది పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలని ఒక గ్రంథాలయంగా ఇక్కడ రూపుదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ సుదర్శన్ గారు నల్గొండ డిస్టిక్లో మొత్తంలో చాలా పేరు ప్రఖ్యాతులున్న ఆర్టిస్టు. ఆయనకు సినిమా రంగంతో, సాహితీ రంగంతో, కళారంగంతో చాలామంది లబ్ధ ప్రతిష్ఠులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఈ నాగార్జున సాగర్లో దాదాపుగా 40 ఏళ్ళు ఉండి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ సుపరిచితంగా ఉండి ఆయన ఇక్కడ అంతకుముందు లేని సాహితీ సౌరభాలను ఇక్కడ వెదజల్లారు. ఆయన నాగార్జున సాగర్లో ఉంటే ఆయన ఇల్లు నిజంగా ఒక సాహితీ కళల ఒక వేదికగా ఉండేది. అది ఇప్పుడు ఆయన గత సంవత్సరం చనిపోయాక ఇది ఇక్కడ పడవబడి ఉన్న సందర్భంగా మేము శిష్యులము, మిత్రులము, శ్రేయోభిలాషులము కలిసి దాన్ని రిపేర్ చేసి కొంత ఆయన స్మారక గ్రంథాలయంగా, స్మారక చిత్ర కళానిలయంగా, దాసి సుదర్శన్ స్మారక చిత్ర కళానిలయంగా దీన్ని రూపుదిద్దుకునే
ప్రయత్నం చేశాం. మొత్తంగా కాకపోయినా మా వంతు కార్యక్రమం చేశాం. ఇక్కడ కళాకారులు మిర్యాలగూడ నుంచి, హైదరాబాద్ నుంచి సారు, శిష్యులు, ప్రశిష్యులు అందరూ వచ్చి గోడల మీద ఆయనకు సంబంధించిన పెయింటింగు అన్నీ వేసి నాగార్జున సాగర్లో వీళ్ళొక కళాత్మకంగా ఉండే ఒక ఆలయంగా ఉండటానికి అందరం కృషి చేస్తున్నాం. రేపు ఏప్రిల్ 1న జరగబోయే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారము. నా పేరు రామ్మోహన్ రాజు. నేను నాగార్జున సాగర్ హిల్ కాలనీ నందు పుట్టి పెరిగి ఇక్కడే చదువుకొని వివిధ హోదాల్లో ఉద్యోగం చేసుకుంటూ వివిధ ప్రాంతాల్లో చివరకు సూర్యాపేట నందు జిల్లా పంచాయతీ అధికారిగా పదవీ విరమణ చేసి నాగార్జున సాగర్లోనే స్థిరపడ్డాను. మన దాసి సుదర్శన్ గారు, డ్రాయింగ్ మాస్టర్ గారు నాకు 1980 నుండే వారు నాకు సుపరిచితులు. వారు నాకు గురువుగా, మంచి మిత్రులుగా, మంచి సన్నిహితులుగా నాకు అప్పటి నుంచి వారు నాకు బాగా తెలుసు. ఈరోజు వారు మన మధ్య లేకపోయినా వారి యొక్క ఘనమైన చరిత్ర నాగార్జున సాగర్ నందు మరియు వివిధ ప్రాంతాలలో వారి యొక్క కళా నైపుణ్యము ఈరోజు కూడా విరాజిల్లుతూనే ఉన్నది. ఏప్రిల్ 1వ తేదీన వారి యొక్క సంస్మరణ సభ నాగార్జున సాగర్ హిల్ కాలనీ నందు వారి స్వగృహంలో నిర్వహించుటకు మిత్రులు, శ్రేయోభిలాషులు, వారి సన్నిహితులు అందరూ కలిసి నిర్ణయించినారు. ఈ సందర్భంగా కళారంగంలోని సాహితీ మిత్రులు, కళాకారులు, వారి సన్నిహితులు, శిష్యులు అందరూ కలిసి హిల్ కాలనీలోని వారి స్వగృహమునందు ఈ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించుటకు నిశ్చయించినారు. వారి గృహాన్ని దాసి సుదర్శన్ స్మారక కళా నిలయంగా మార్చి అది ఒక అపూర్వమైన కళా వేదికగా రూపొందించుటకు ఏప్రిల్ 1వ తారీఖు నాడు ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు సంస్మరణ సభ జరుగుతున్నది. ఈ సభకు వారి శ్రేయోభిలాషులు, శిష్యులు, మిత్రులు, సాహితీపరులు ప్రతి ఒక్కరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు సతీష్ గారు. సతీష్ గారు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఎన్టీపీఏగా పనిచేస్తూ ఉన్నారు. దానితో పాటుగా ఆయన ఈ మన పిరమిడ్ ధ్యాన కేంద్రంలోను, తర్వాత స్పిరిచువల్గాను, తర్వాత మన శాకాహారం మీద ప్రచారం చేస్తూ కూడా మనకి నందికొండలోను, తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ బాగా సుపరిచితులుగా ఉన్నారు. వీరు ఈరోజు స్టూడియోకి రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్న మాకు తెలిసింది ఏంటంటే, విద్యాలయాల్లోకి వెళ్ళి ఆయన ధ్యానము వలన వాళ్ళు విద్యార్థులు ఏ విధంగా గెయిన్ అవుతున్నారు, లాభపడతారు అన్న దాని మీద కొంత మాట్లాడటం జరిగింది. అందుకని వారిని ఇక్కడికి పిలిపించడం జరిగిందండి. నమస్కారం సార్. సార్ నమస్తే. చెప్పండి సార్, మా శ్రోతలకు చెప్పండి, మా వీక్షకులకు చెప్పండి, అసలు మీ పిరమిడ్ ధ్యాన కేంద్రం అంటే ఏంటి, దాని మీద సంక్షిప్తంగా 1-2 నిమిషాలలో చెప్పండి. తర్వాత మీరు ముందు దీనికి చెప్పండి, తర్వాత ప్రశ్న వేస్తాను మీతోటి. మీరు పట్టుకోవద్దు, నేను పట్టుకుంటాను. ఓకే, చెప్పండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ 1919లో కర్నూలులో స్టార్ట్ అయింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. ఇది ధ్యానాన్ని అందరికీ ఉచితంగా అందించే ఒక ఉద్యమం లాంటిది. మరి పత్రిజీ 1990లో ఒక అద్భుతమైన పిరమిడ్ని నిర్మింపచేశారు కర్నూలులో. దాని పేరు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం. చూపించండి మాకు అది. ఇది పిరమిడ్ ఆకారం. సో ఇలాంటి ఆకారంలోనే ఒక 30x30 పిరమిడ్ని ఫస్ట్ కట్టారు. దట్ ఈస్ ద ఫస్ట్ పిరమిడ్ ఫర్ మెడిటేషన్. ఓకే. ధ్యానం కోసమే ఒక పిరమిడ్ని నిర్మింప చేయడం జరిగింది. ఆయన అందుకున్న కొన్ని సందేశాలు ఆధారంగా. సో అక్కడ స్టార్ట్ అయిన ఈ ప్రస్థానం 15 నుంచి 20 వేల దాకా పిరమిడ్స్ మెడిటేషన్ కోసం ఎక్కడ
రకరకాల త్రూఅవుట్ ద వరల్డ్, okay. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మరి 9x9 సైజు నుంచి మరి 200 x 200 సైజ్ దాకా వశిష్ఠ గౌతమి రాజమండ్రిలో పిరమిడ్ కట్టబడింది, కంప్లీట్ అయింది. మన ఉగాదికి కూడా ఇనాగ్రేట్ చేశారు. అలాగే మహేశ్వర మహా పిరమిడ్ అని కర్తాల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఆమనగల్ దగ్గర, అక్కడ కూడా ఒక బిగ్గెస్ట్ పిరమిడ్ ఫర్ మెడిటేషన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. సో అక్కడ యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ ఈ పిరమిడ్ సొసైటీస్ మూమెంట్ వాళ్ళ సెలబ్రేషన్స్ జరుగుతాయి, యాన్యువల్ సెలబ్రేషన్స్ జరుగుతాయి డిసెంబర్ 21 నుంచి 31 దాకా. అక్కడ త్రూఅవుట్ ద వరల్డ్ మాస్టర్స్ అందరూ కలిసి సెలబ్రేషన్స్ చేస్తారు. మరి అక్కడనే ధ్యానం ఉంటుంది. అక్కడ ఒక బిగ్గెస్ట్ పిరమిడ్ ఫర్ మెడిటేషన్ ఉంది. ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది చెప్తున్నదానికి. అసలుకి ఇప్పుడు ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత, మన బ్రెయిన్ ట్యూన్ ఒక లెక్కలో ట్యూన్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. దట్స్ ఓకే, దట్స్ హాస్ బిన్ ప్రూవెన్. అది ప్రూవ్ కూడా అయిపోయింది, అది నిరూపించబడింది, అది అందులో డౌటే లేదు. అయితే ఈ పిరమిడ్ ధ్యానానికి అసలు మామూలు ధ్యానానికి సంబంధం ఏంటండి? ఇప్పుడు ఇది మైక్ ఉంది కదా, మీరు వితౌట్ మైక్ మాట్లాడచ్చు. ఓకే, అవును. మైక్తో ఎందుకు మాట్లాడుతున్నారు? మరింత ఎఫెక్టివ్. సో పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల 3 times మోర్ ఎనర్జెటిక్. ఇది పిరమిడ్లో ధ్యానం చేయటం వల్ల మామూలుగా కూడా చేయొచ్చు. మైక్లో మాట్లాడచ్చు, ఇంకొంచెం అందరికి రీచ్ అవుతుంది ఎఫెక్టివ్గా. అట్లాగే పిరమిడ్లో ధ్యానం చేసినప్పుడు 3 times మోర్ ఎనర్జీ ఉంటుంది. మరింత చక్కగా నాడీ మండలి శుద్ధి అయ్యి వాళ్ళు అనుభూతులు పొందుతారు, మోర్ ఎనర్జీ తీసుకుంటారు. ఇంకోటి, విడిగా చేసినప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎక్కువ ఆలోచన. చాలా మంది ధ్యానం చేయాలని ఉంటుంది కానీ ఎందుకు చేయలేరంటే వాళ్ళకి ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేసి వాళ్ళు నాకు ఆలోచనలు వస్తున్నాయి, నాకు ధ్యానం కుదరట్లేదు అని డిసప్పాయింట్ అవుతారు. మరి పిరమిడ్లో కూర్చున్నప్పుడు చాలా తక్కువ ఆలోచనలు వచ్చి మరి ఆ స్ట్రక్చర్ యొక్క డిజైన్ వల్ల 51 degrees యాంగిల్, దానివల్ల తక్కువ ఆలోచనలతో వాళ్ళు త్వరగా ఆలోచన రహిత స్థితికి, థాట్లెస్ స్టేట్కి వెళ్తారు. ధ్యానం యొక్క పర్పస్ ఏంటంటే థాట్లెస్ స్టేట్. మనం ఎంత ఆలోచన రహిత స్థితికి వెళ్తే అంతగా విశ్వశక్తిని మన బ్రహ్మరంధ్రం గుండా తీసుకుంటాం. ద పర్పస్ ఆఫ్ మెడిటేషన్ ఇస్ టు మేక్ ద మైండ్ ఎంప్టీ. By practicing meditation inside a pyramid, we can make our mind empty very fast. ఓకే ఓకే, అట్లా. సరే, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, మీరు విద్యార్థులకు కూడా ఉద్దేశించి వాళ్ళకు కూడా కొంచెం ధ్యానం మీద వాళ్ళకి కొన్ని ప్రవచనాలు మీరు పలికినట్లుగా మనకు తెలుస్తుంది. దేనికోసం మెసేజ్, ఇది ఎందుకు వెళ్ళారు, విద్యార్థులతో మీకేంటి సంబంధం అన్నది నేను అడుగుతున్నాను. ఈ ధ్యానం అందరిది, ఒక విద్యార్థుల దగ్గర నుంచి అన్ని ఏజెస్ వాళ్ళు విద్యార్థులకి. మనకి ధ్యాన విద్యార్థి అని ఒక ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయబడింది. అందరూ ధ్యానం చేసే మాస్టర్లు, ప్రచారం చేసే మాస్టర్లు అందరూ అన్ని స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి ఈ ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థులకి ధ్యానం అందిస్తారు. దీని ద్వారా విద్యార్థులకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపశక్తి, 6th సెన్స్, మరి వాళ్ళు ఎంతో ఎనర్జీ పొందుతారు. ధ్యానం అంటేనే ఎనర్జీ సైన్స్. మన శక్తిని ఎలా పెంచుకోవాలో తెలియజేసే శాస్త్రం ధ్యానం. మనం శక్తి ఎలా పొందుతాము? ఆహారం ద్వారా తీసుకుంటాం. అలాగే నిద్ర ద్వారా కూడా మనం ఎంతో శక్తిని తీసుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు 8 hours నిద్రపోయి రాత్రిపూట అలసిపోతాం. రాత్రిపూట పడుకొని పొద్దున్నే లేచినప్పటికీ మనం ఎంతో ఎనర్జీ తీసుకుంటాం. త్వరగా ఎనర్జీ రావాలంటే ఒక అద్భుతమైన మార్గం ధ్యానం. సో విద్యార్థులు ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వాళ్ళకి ఎంతో శక్తి కావాలి. మరి సంవత్సరం అంతా చదివిన పాఠాలు వాళ్ళు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో రాయాలి. ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది. ముఖ్యంగా 10th వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే ఎగ్జామ్ సెంటర్ వేరే చోటు ఉంటుంది. మన స్కూల్కి వెళ్ళి రాయటం అంటే వాళ్ళు ఈజీ కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. కొంత అన్కంఫర్టబుల్ సిచ్యుయేషన్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి వాళ్ళు మరింత ఒత్తిడిని జయించడం కోసం వాళ్ళు ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యానం ద్వారా ఎనర్జీ తీసుకుంటారు. మనం ఎంత ఎనర్జీ తీసుకుంటే అంతగా ఆ స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. మన భయాలన్నిటికీ కారణం ఏంటంటే ఎనర్జీ లేకపోవటమే. సొసైటీలో అనారోగ్యాల కారణం కూడా ఎనర్జీ లేకపోవటమే. మనం ధ్యానం ద్వారా ఎనర్జీ తీసుకున్నప్పుడు చక్కగా భయాలు, స్టేజ్ ఫియరు, మరి ఎగ్జామ్ ఫియరు, స్ట్రెస్ ఇవన్నీ పోయి అద్భుతంగా వాళ్ళు చదివిన పాఠాలని జ్ఞాపకం పెట్టుకొని ఏకాగ్రతతో రాసి సక్సెస్ అవుతారు. సరే, ఇప్పుడు ఒక డౌట్ ఉంది నాకు. ఇప్పుడు ధ్యానం విద్యార్థులకి జ్ఞానానికి సంబంధించి నాకు ఒక ప్రాథమిక సందేహం ఒకటి ఉంది. ఏంటంటే
ఇప్పుడు ధ్యానం ఇప్పుడు మనం ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఉంటుంది ఎగ్జామ్ పేపర్ ఇవ్వడానికి. ఆ టైంలో ఏమన్నా ధ్యానం చేసుకునే అవకాశం ఉందా? ఆ టైంలో ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక 5-10 నిమిషాలు అసలు ట్యూనింగ్ చేయడానికి, బ్రెయిన్ని ట్యూన్ చేయడానికి. అద్భుతంగా మీరు అసలు మంచి క్వశ్చన్ అడిగారు సార్. చెప్పండి. ఇది అందరికీ ఉపయోగం. నిజంగా ఆ 10 మినిట్స్ ఇన్విజిలేటర్ పేపర్ ఇస్తా ఉంటారు. అప్పుడు వాళ్ళకు కూడా పేపర్ అందిద్ది. తెలిసిన క్వశ్చన్లు ఉంటాయి, తెలియని ఉంటాయి. అవును. వీళ్ళు అందరినీ ప్రశ్నపత్రం ఇవ్వకముందు కూడా ఆ ఖాళీ టైంలో వీళ్ళు చక్కగా కళ్ళు మూసుకొని ఈ శ్వాసను గమనిస్తూ శ్వాస మీద జాసి పెట్టి కూర్చున్నప్పుడు ఆ ఒత్తిడి పోతుంది, ఆ భయం కూడా పోతుంది. చక్కగా నేను విద్యార్థులకు అదే చెప్తాం. ఎగ్జామ్ కి వెళ్ళబోయే ముందు చదువుకోబోయే ముందు చక్కగా 2 hours చదువుకోండి, 15 minutes మెడిటేషన్ చేయండి. 2 hours చదువుకోండి, 15 minutes మెడిటేషన్. 10th class పిల్లలు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఆల్టర్నేట్ గా చేయండి. 1 hour ఆఫ్ మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు 5 hours ఆఫ్ స్లీప్. 5 గంటలు నిద్రపోతే మనకి ఎంత ఎనర్జీ వస్తుందో, మరి 1 గంట ధ్యానం చేస్తే అంత ఎనర్జీ వస్తుంది. కాబట్టి 15 నిమిషాలు మీరు ధ్యానం చేయండి, 1 గంట నిద్రపోయినా శక్తి వస్తుంది. మీరు చక్కగా నిద్ర తక్కువైన ఎగ్జామ్ టైంలో మీకు ధ్యానం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఆల్టర్నేట్ గా స్టడీ అండ్ మెడిటేషన్ ఆల్టర్నేట్ గా చేయండి. ఎగ్జామ్కి వెళ్ళిపోయే ముందు తప్పనిసరిగా 15 నిమిషాలు ధ్యానం చేయండి. అట్లాగే ఎగ్జామ్ హాల్లో కూడా ఒక 2-3 minutes ఆ 10 నిమిషాలు ఏదైతే ఒక నర్వస్ పీరియడ్ ఉంటుందో ఆ టైంలో మీరు వేళ్ళల్లో వేలు పెట్టుకుని కళ్ళు మూసుకొని ఈ శ్వాసని గమనిస్తా కూర్చోవచ్చు. కూర్చున్నప్పుడు మంచి ఏకాగ్రత మీకు. సరే, నాకు ఇంకొక డౌట్ అండి, ఇంకో హాస్యాస్పదంగా ఉంటుందేమో కానీ, అసలు ఇప్పుడు మనం మన సమాజంలో మనం కొన్ని ప్రాబ్లమ్స్ యూత్ ద్వారా మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నాం. ఆ యూత్ ర్యాష్ డ్రైవింగ్ కానీ, మిస్బిహేవియర్ కానీ ఇటువంటి ఇంకా చెప్పుకుంటే బాగుండదులే కానీ చాలా ఉన్నాయి. ఒక 5-6 రకాల కోణాలు ఉన్నాయి. మనం సభ్య సమాజం హర్షించని కోణాలు ఒక 5-6 రకాల కోణాలు ఉన్నాయి. ఈ వాళ్ళకి ధ్యానం అలవాటు చేస్తే ఇందులో నుంచి బయటపడి సచ్చీలురుగా మెసలే అవకాశం ఉంటుందా? దానికోసమే ధ్యానం. ఇప్పుడు ఒక విద్యార్థి ఒక 20 years దాటితే సొసైటీ మైండ్ డెవలప్ చేసుకుంటాడు. అతని మైండ్ కాదు అది, ఈ డెవలప్స్ ఏ సొసైటీస్ మైండ్. సొసైటీలో ఏమి మంచి ఉన్నా చెడు ఉన్నా అవన్నీ తీసుకోవడం మొదలుపెడతాడు. అతను ట్యూన్ కాడు. ఇంకా మీరు విద్యార్థి దశ నుంచే మనం వాళ్ళకి మెడిటేషన్ నేర్పించినప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఒత్తిడికి, ఇప్పుడు ప్రాక్టికల్గా బుక్స్లో చదివింది వేరు, సొసైటీకి వెళ్ళిన తర్వాత వేరు. ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. మనకి చెప్పే చదువుకుని మనం చేసే ప్రాక్టికల్గా అసలు దానికి సంబంధమే ఉండదు. ప్రాక్టికల్గా సంబంధం ఉండదు. పోనీ అతను ఏమన్నా విజ్ఞాన ఖనిగా మారాడా, ఏమన్నా సభ్య సమాజం నుంచి మర్యాదలు నేర్చుకున్నాడా అంటే అది కూడా ఉండదు చాలా వరకు అట్లా. అయితే ఇప్పుడు ప్రశ్న, నాది ఇంకొక ప్రశ్న ఉంది అసలుకి. ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య మనకి తిహార్ జైల్లో కానీ, తర్వాత చాలా వరకు ఆల్ ఓవర్ ఇండియా వరకు కూడా చాలా వాటిల్లో ఎవరైతే నేరాలు నిరూపితమై జైలు శిక్ష అనుభవిస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా జైల్లో కూడా ధ్యానం చేయిస్తా ఉన్నారు. అది ఎలా చూస్తారు మీరు? మేము కూడా గురజాల్లో ఒక సబ్ జైలు ఉంది, అక్కడికి వెళ్ళి ధ్యానం నేర్పించాము. వాళ్ళు చక్కగా చేస్తా ఉన్నారు. ఒక వ్యక్తి, అతను అండర్ ట్రైలే, వాస్తవంగా అతను అండర్ ట్రైలర్ ఉన్నాడు. అతను అన్నాడు శిక్ష నిరూపితం కాలేదు, కూర్చోమంటే కూర్చోలేకపోతున్నాడు, కళ్ళు మూసుకోలేకపోతున్నాడు. అతనికి ఎన్నో ఆలోచనలు, అంటే పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచనలు వర్తమానంలో ఉండవు. అదే ప్రాబ్లం. అయితే అతను అన్నాం, బాబు ఎందుకు నువ్వు కూర్చోలేకపోతున్నావు, జైల్లో ఖాళీయే కదా, ఇప్పుడు నువ్వు వ్యాపారం చేయక్కర్లా, సంసారం చేసుకోకర్లా, ఇప్పుడు ఉద్యోగం చేసుకోకర్లా, పొలానికి వెళ్ళక్కర్లా, హాయిగా అని అంటే, సరే మీరు ఇంటికి వెళ్ళాక కూడా విడుదల ఇంటికి వెళ్ళాక కూడా చేసుకోండి అంటే టైం ఉండట్లేదు అంటాడు. సరే ఇంటికి వెళ్తే టైం ఉండదు, ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నావు, ఇక్కడ ఖాళీ కదా. అంటే ఏంటంటే మన యాటిట్యూడ్, మనం అనుకుంటే మార్చుకోవాలి. 24 గంటల్లో సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. మనం ఒక్క క్షణాన్ని వృధా చేయకుండా మనం ప్లానింగ్ ద్వారా మనం అన్ని పనులు చక్కగా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం అలా ఉపయోగించుకోవట్లా. సమయం ఉంది, 24 hours ఉంది. మనం ఉదయం 5 లేచి చేసుకోవచ్చు, లేకపోతే అర్ధరాత్రి 1 గంట 2 దాకా కూడా వర్క్ చేసుకోవచ్చు చక్కగా. అక్కడ సంసిద్ధం లేకపోవటం అంతే. జైల్లో ఉన్న ఖైదీకి కళ్ళు మూసుకోవడానికి ఏం ప్రాబ్లం? అంతే కదా, దానికి ప్రిపేర్ అవ్వటమే. మెంటల్గా ప్రిపేర్ అంటే నేర్చుకోవడానికి
మనం సంసిద్ధంగా ఉండు. ఇంకోటి ఏంటంటే ఈ సొసైటీలో ఇప్పుడు నాలెడ్జ్, ఆత్మజ్ఞానం లేకపోవటం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, ఇక్కడ ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఫుడ్ హ్యాబిట్స్, మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉంటే మన లైఫ్ ఎలా ఉంటుంది. సరికాని ఆలోచన, ఇప్పుడు నెగిటివ్ థాట్స్ నెగిటివ్ రిజల్ట్స్, పాజిటివ్ థాట్స్ పాజిటివ్ రిజల్ట్స్, మిరాక్యులస్ థాట్స్ మిరాక్యులస్ రిజల్ట్స్. నేను ఏమైనా సాధిస్తాను, లేకపోతే నేను హైయెస్ట్గా ఏం చేస్తాడు అబ్దుల్ కలాం చెప్పిన అబ్దుల్ కలాం కళలు కనండి అని. కళలు లేకపోతే అక్కడ భవిష్యత్తు లేదు. మనకు క్లారిటీ ఉండాలి కదా జీవితంలో, ఇది ఉన్నప్పుడు ఆ దిశగా మన ఎనర్జీస్ పనిచేస్తాయి, మన ఆలోచనలు అటు ప్రయాణిస్తాయి. మన ఆలోచనలతో పాటు మన ఎనర్జీ కూడా ఆ గోల్ని ఫిజికల్గా అది రియాలిటీ అయ్యేట్లుగా సహాయపడుతుంది. ఎందుకంటే మన ఆలోచనలే మన జీవితం. మనం ఏదనుకుంటే అది జరిగింది. ఇప్పుడు నేను మీ ద్వారా నేను ఒకసారి అనుకున్నా ఈ స్టూడియోకి వచ్చి ధ్యానం చెప్పాలి అని. ఒకసారి నేను చూశాను మీరు ఎవరినో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే, నేను అలా అనుకున్నా, ఆలోచనే ఫిజికల్గా రియాలిటీ అయింది. అంటే మనం చెడు ఆలోచన చేయొచ్చు, అది రియాలిటీ అవుతుంది. పాజిటివ్ ఆలోచన చేయొచ్చు, మిరాక్యులస్గా అద్భుతమైన ఆలోచన చేయొచ్చు. మన స్టూడెంట్స్కి ఏం చెప్తామంటే మిరాక్యులస్గా ఆలోచించండి. ఒక స్కూల్కి వెళ్ళాను, అబ్బాయి ఏమనంటే నేను ఏసీపీ అవుతాను అన్నాడు. నువ్వేమవుతావు అంటే నేను అన్నాను, నువ్వు డీజీపీ ఎందుకు కాకూడదు, ఆ డిపార్ట్మెంట్లోనే హైయెస్ట్ పోస్ట్ నువ్వు ఎందుకు కోరుకోకూడదు, డీజీ ఎందుకు కాకూడదు, ఏసీపీ అని ఎందుకన్నా అంటే వాళ్ళ చుట్టాలు ఎవరో ఒకళ్ళు ఏసీపీ ఎవరో ఉన్నారు, అబ్బాయి అదే ఇప్పుడు హైయెస్ట్ పెట్టుకోవచ్చు, హైయెస్ట్ పెట్టుకొని ట్రై చేయొచ్చు. అంటే ఏదైనా సాధించే శక్తి మనకు ఉంది, మన లోపల శక్తి ఉంది, మన మైండ్కి ఆ శక్తి ఉంది, మన ఆత్మకి ఆ శక్తి ఉంది. అయితే మనం ఈ ఆలోచనల మైండ్ మన కంట్రోల్లో లేదు. మెడిటేషన్ ఈజ్ ఎ మైండ్ కంట్రోల్ టెక్నిక్. ద మైండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద పాస్ట్, ఐదర్ ఇన్ ద పాస్ట్, గతం గురించి ఆలోచిస్తూ ఉంది, అయితే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంది. గతం మన చేతుల్లో లేదు, మన చేతుల్లో ఉన్నది వర్తమానం, ఈ క్షణం. ఈ క్షణాన్ని చక్కబెట్టుకుంటే ఈ క్షణం బాగుంటుంది, వర్తమానం బాగుంటుంది, భవిష్యత్తు కూడా అద్భుతంగా క్రియేట్ అయింది. నాదొక ప్రశ్న సార్, మీరు ఇప్పుడు ధ్యానం మీద మీరు మెంటర్గా ఉన్నారు కదా, మీరు ఉద్యోగం కూడా చేస్తున్నారు కదా, మీరు ఏదైనా డిఫరెన్స్ మీరు ఏమైనా కనుక్కున్నారా? మీరు ధ్యానం చేస్తూ ఉద్యోగం చేయటానికి మీలాగా ధ్యానం చేయకుండా సీట్లో వచ్చి కూర్చుని ఉద్యోగం చేసే వాళ్ళ మధ్య ఏమైనా తేడా ఏమైనా గమనించారా? అట్లా ఏం లేదు, కానీ సరిగా చెప్పండి, తేడా ఉండాలి కదా నా ప్రశ్న అది. మీరు ధ్యానం చేశారంటే మీరు ఒక ఇదయ్యారు, మీరు కొంత డెవలప్ అయ్యారు కదా, మీ యొక్క డ్యూటీ డిశ్చార్జెస్ చేయటంలో మీరు చాలా చురుకుగా ఉండాలి. నేను యాక్చువల్గా ధ్యానం వల్ల చురుగ్గానే ఉంటుంది, మనకి టైం మేనేజ్మెంట్ వీలు పడింది. మార్నింగ్ కూడా కొంత ఏమైనా క్లాసెస్కి అటెండ్ కావచ్చు బిఫోర్ ఆఫీస్, అట్లా తర్వాత కూడా మనం ఆఫ్టర్ ఆఫీస్ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. టైం మేనేజ్మెంట్ వీలు పడింది, దానికి తగిన ఎనర్జీ కూడా ధ్యానం ద్వారా మనకి లభిస్తుంది. ఓకే, తర్వాత ఇంకొక ప్రశ్న అన్నది మీతో. మీరు చాలా చోట్ల మీ ప్రచారాన్ని చూశాను, శాకాహారమే బెస్ట్, మాంసాహారం వద్దు. సండే అంటే ఆదివారాలు ర్యాలీలు చేస్తాం, అది కాదు అసలు. అంటే అది శాకాహారం సండేనే తినాలా లేకపోతే అట్లా కాదు, అది కాదు కదా. ఓకే ఓకే, నా ప్రశ్న పూర్తి చేయనివ్వండి. ఇప్పుడు మీరు శాకాహారమే చాలా బెస్ట్ కాబట్టి శాకాహారం వెళ్ళండి, జీవహింస చేయొద్దు, నాన్ వెజ్ తినొద్దు అని చెప్పని మీరు చెప్తా ఉంటారు. ఇది ఎలా చూస్తారు? అంటే అది ఒక సూచన మాత్రమే సార్. ఆఫ్ కోర్స్ అది ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ధ్యానం చేయమంటున్నారు, ధ్యానం చేస్తే మీకు లాభాలు వస్తాయి అంటున్నారు, అది కూడా ఒక సూచనే, జస్ట్ ఒక అడ్వైస్, గుడ్ అడ్వైస్, ఒక సూచన నేర్పిస్తాం కూడా. మీరు చేసి చూడండి, మీరు లాభపడితే మీరు కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే లేదు అని చెప్పి 40 days లో మీకు మంచి రిజల్ట్ వస్తే కంటిన్యూ చేయండి, ఒక ఎక్స్పెరిమెంట్ గా చేయండి, లేకపోతే లేదని చెప్తాము. ఆ 40 days చేసేవాళ్ళు చక్కగా వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తారు, వాళ్ళు ఎన్నో లాభాలు పొందుతారు. కానీ లాభాలు పొందేవాళ్ళు ధ్యానం చేయమని చెప్పరండి, నేను చూశాను. ఎందుకంటే ఎవరైతే ధ్యానం ద్వారా మంచి లాభం పొంది చక్కగా వాళ్ళ యొక్క దినచర్యని, వాళ్ళ యొక్క టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళు ఇది చేస్తున్నారో, వాళ్ళు మేము ధ్యానం చేస్తున్నాము అని చెప్పని పరిస్థితి నేను చూసా. ఎందుకంటే మనకి ఇక్కడ విపశ్యన ధ్యాన కేంద్రం ఉందండి. విపశ్యన ధ్యాన కేంద్రంలో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ యాక్టర్స్ వచ్చి ధ్యానం చేస్తారు ఇక్కడ.
మీకు కూడా తెలుసు కదా, ఆన్లైన్లో బుక్ చేసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చి చేస్తారు. కానీ వాళ్ళు ఎక్కడో కూడా పబ్లిక్లో అందరూ ధ్యానం చేయండి బాగుంటుంది అని మాత్రం వాళ్ళు చెప్పంగా ఎక్కడా వినలేదు. నేను ఒక సోషల్ అబ్జర్వర్ గా నేను చెప్తున్నాను కదా. యాక్చువల్ గా ఈ బ్రహ్మర్షి పత్రిజీ ఈజ్ ద ఫౌండర్ అన్నమాట. ఓకే, సార్ ఒక 40 years నుంచి అందరికి ఉచితంగా ధ్యానం నేర్పిస్తా ఉన్నారు. ఆయన ఒక్కడిగా స్టార్ట్ అయ్యాడు ఈ మిషన్. ఓకే ఓకే, ఎవరైనా తొలి అడుగు ఒక్కడే. అయితే ఈ సార్ యొక్క స్ఫూర్తి అందరికి, ఈ సొసైటీలో ఉన్న మాస్టర్స్ అందరికి స్ఫూర్తి ఏంటంటే, పత్రిజీ ఆయన కర్నూలు నుంచి అనంతపురం ఎవ్రీ సండే వెళ్ళి, ఆయన అప్పుడు ఉద్యోగం చేసేవాడు, అనంతపురం వెళ్ళి ఒక్కళ్ళ కోసం వాళ్ళ ఇంటి ముందు వెయిట్ చేసి వాళ్ళకి నేర్పించి వచ్చేవాడు. సరే, మన ప్రశ్న ఆగిపోయింది. ఈ శాకాహారం మీద చెప్పండి. ఓకే ఓకే, శాకాహారం మానవుల ఆహారం. ఏ జీవిని చంపే హక్కు లేదు మనకి. మరి అది ఒక థాట్ మాత్రమే కదా, ఒక ఆలోచన కదా కదా అది. శాకాహారం అంటే బీయింగ్ నాన్ వెజిటేరియన్, నేను నాన్ వెజ్ నాన్ వెజ్ మీరు తింటాను కాబట్టి నాకు వచ్చిన ప్రాథమిక సందేహాలు ఇవన్నీ మీతో తెలుసుకుంటాను. ఓకే సార్. మామూలుగా మనం ఎలాగ పుట్టాము, జంతువులు కూడా అలాగే పుట్టాయి. మనం ఒక ప్రాణికి ప్రాణం పోయలేము, ప్రాణం పోసే శక్తి లేదు, ప్రాణం తీసే హక్కు లేదు. ఇది బేసిక్ లాజికల్ గా బేసిక్ పాయింట్, బేసిక్ పాయింట్. ఇంకోటి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే శాకాహారమే ఆరోగ్యకరమైన ఆహారం. మాంసం తినడం ద్వారా 159 జబ్బులు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తా ఉంది. అది జీర్ణం కావడానికి కూడా ఒక 72 గంటలు పడుతుంది. శాకాహారం త్వరగా జీర్ణం అవుతుంది, శక్తి ఇస్తుంది. ఇంకోటి, గుడ్లలో మాంసంలో పీచు పదార్థం లేదు. మరి అందువల్ల మనకి డైజెషన్ కూడా ఇబ్బంది, హెల్త్ పరంగా కూడా ఎన్నో క్రానికల్ డిసీజెస్ కారణమవుతుందని చెప్తున్నాం. కాబట్టి ఇంకోటి, ఇప్పుడు శాకాహారం తింటూ దాంతో పాటు మాంసాహారం తినొచ్చా అంటే శాకాహారమే కంప్లీట్ గా తీసుకోవాలనేసి మన అడ్వైజ్. అయితే అక్కడ యానిమల్ కిల్లింగ్ ఉంది కాబట్టి అక్కడ జీవిని చంపదు, యానిమల్ కిల్లింగ్ ఉంది కాబట్టి అవి కూడా హ్యూమన్ ఎవల్యూషన్ లో మనకి దగ్గరగా ఉన్నాయి. ఏ ప్రాణి అయినా తన బిడ్డల పట్ల ప్రేమ మనుషులకి ఎలా ఉందో అలాగే ఉంటది. అట్లాగే సెక్స్, ఆకలి అంతా కూడా ఎవల్యూషన్ లో నెక్స్ట్ టు హ్యూమన్స్ ఈజ్. మనుషులు వెనకాలే పరిణామ క్రమంలో ఉన్నది జంతువులే, చంపే హక్కు లేదు. ఇంకోటి, ఒక బుద్ధుడి అహింసా ధర్మం. మరి అందరూ గురువులు చెప్పారు, అందరు గురువులు. బుద్ధుడి అహింసా ధర్మం అంటే బౌద్ధులు నాన్ వెజ్ తింటారు కదా, వాళ్ళలో ఒక సెక్ట్ వాళ్ళు తింటారు. బేసిక్ గా గురువుల సందేశం ఏంటంటే జీవి హింస చేయొద్దు, ఇది బేసిక్. ఇప్పుడు ఈ ఆహారం మనకు తినేటట్లయితే ఏది వెజిటబుల్ తినాలి అని చెప్పని అంటున్నారు కదా. మన దగ్గర నేను కొన్ని చోట్ల నేను గమనించానండి. ఎక్కడంటే మనకి స్పోర్ట్స్, ఇప్పుడు మనం చిన్న చిన్న దేశాలు వాళ్ళు 20, 30 బంగారు పథకాలు ఒలింపిక్స్లో సాధిస్తే మనం 1, 2 సాధించడానికి కూడా మనం తీవ్రమైన కృషి చేస్తూ మనం వెనుకబడిపోయి ఉన్నాము. ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో పోటీకి వెళ్తే అసలు మన దానిలో ఉన్న 5% లేని దేశాల వాళ్ళు బంగారు పథకాలు ఎగరేసుకుని పోతా ఉన్నారు. ఇంకెందుకు మనం వాళ్ళ దేశాల పేర్లు వద్దు, అవన్నీ వద్దులే కానీ ఎగరేసుకుపోతున్నారు. అట్ ది సేమ్ టైం ఎవరినైతే మనం ఒక క్రీడలో దీన్ని ఒక బెస్ట్ స్పోర్ట్స్ మెన్ని తయారు చేయాలి అని చెప్పని మనం విదేశాల నుంచి మనం వాళ్ళని కోచెస్ని మనం అపాయింట్ చేసుకున్నప్పుడు వాళ్ళు బీఫ్ తినమని అడిగితే, ఎవరైతే కంటెస్టెంట్ ట్రైనింగ్ ఉంటాడో ఆ స్పోర్ట్స్లో ట్రైనింగ్ పొందడానికి వచ్చాడో అక్కడికి, మేము బీఫ్ తినమంటే ఆ కోచెస్ వాళ్ళు మాకు వద్దు, బీఫ్ తినని వాళ్ళు బీఫ్ తినే వాళ్ళతోటి పోరాటం చేసి గెలవలేరు అని చెప్పని వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని వదిలేసుకుని తిరిగి వాళ్ళు వెళ్ళిపోయారు. దీని మీద ఏమంటారు? అంటే ఏ స్పోర్ట్లో సార్? చాలా ఉన్నాయండి స్పోర్ట్స్, ఒకటేంటి చాలా ఉన్నాయి. క్రికెట్ కూడా ఉంది అందులో. క్రికెట్ కూడా కొంతమంది వచ్చినప్పుడు బయట తీసుకున్నప్పుడు వాళ్ళు బీఫ్ తినమంటే మేము తినమన్నారు. బీఫ్ తినమంటే వదిలేసి వెళ్ళిపోయారు. నాకు తెలుసు. ఇప్పుడు స్పోర్ట్స్ ఒకటే కాదు కదా, నేను స్పోర్ట్స్ మెన్ సంగతి చెప్పండి. మనం ఇప్పుడు నేను ఒకటే పాయింట్ అడుగుతున్నానండి. 140, 150 కోట్ల మనం శాఖాహారులు కూడా ఉన్నారు, ఉన్నారు, ఎందుకు లేరు? అనేది అది కాదు. ఇప్పుడు మన జనాభా ఎంత? 140 crores. 140 crores. 140 crores మనం ఒక పోటీకి వెళ్ళినప్పుడు అక్కడ
4 కోట్ల మంది జనం ఉన్నటువంటి దేశాలకు వెనకబడిపోతున్నాం కదా, దీనికి కారణం ఏంటి? ఇదే కాదా? ఆహారం కాదు, అక్కడ స్పోర్ట్స్ మీద ఫోకస్ పెట్టారు కొన్ని దేశాలు. ఇప్పుడు చైనా, జపాన్ పథకాలు తీసుకుంటున్నాయి. వాళ్ళు స్పోర్ట్స్కి చిన్నప్పటి నుంచి వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా స్పోర్ట్స్ పట్ల ఎక్కువ ఫోకస్ పెట్టారు. వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. చక్కగా వాళ్ళని గేమ్స్ లో కూడా వాళ్ళకి తర్ఫీదు ఎక్కువ, స్పోర్ట్స్ మీద ఫోకస్ ఉంది. ఇక్కడ పథకాలు రావట్లేదంటే ఈ స్పోర్ట్స్ మీద ఫోకస్ లేదు, ఫుడ్ హ్యాబిట్స్ కంటే కూడా. కాబట్టి వెజిటేరియన్ ఓన్లీ మాంసం తింటే స్పోర్ట్స్లో గెలుస్తా అనేది సరికాదు. కానీ ఒకటి మానవుల ఆహారం, శాకాహారం, ఒక యానిమల్ కిల్లింగ్ ఉండద్దు. అది బేసిక్ పాయింట్. మీ పాయింట్లోకి వచ్చి ఒక విషయం కూడా చెప్తాను నేను. మీ పాయింట్లోకి వచ్చి నేను నా టూర్లలో భాగంగా టూర్లలో భాగంగా నేను భారతదేశంలో అన్ని రాష్ట్రాలు చూడాలనేటటువంటి తపన ఉండి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఒక 94-95% అయిపోయింది. జస్ట్ ఇక కొద్దిగా ఒక 2 రాష్ట్రాల్లో కొద్ది భాగాలు తిరిగితే అయిపోతుంది. ఇందులో భాగంగా నేను పూరిలో పూరి గుడి, ఏ గుడి అండి అది? జగన్నాథ స్వామి. ఆ గుడిలో ఉన్నటువంటి ఒక పూజారి, అర్చకుడు పూర్తి శాకాహారం తింటూ ఒక బాడీని ఎట్లా అంటే బాడీ బిల్డర్ గా, నేను స్వయంగా ఆయన చూసారా? నేను స్వయంగా చూసారా మీరు? నేను స్వయంగా చూశాను. నేను స్వయంగా చూసిన తర్వాత ఒక సంవత్సరానికి ఆయన మీడియాలో బాగా ఇదయ్యాడు, ఫోకస్ అయ్యాడు. నేను చూసి చాలా మిత్రపోయాయి. ఇదే టాపిక్ మంది, ఏది శాకాహారం మాంసాహారం అని. ఈయన గుడిలో పూజారి స్థానంలో ఉన్న వ్యక్తి శాకాహారమే తింటాడు కానీ మాంసాహారం తినడు. అటువంటి వ్యక్తి ఇన్ని కండలు ఈ విధంగా ఎట్లా బాడీ బిల్డర్ అయ్యాడా అని చెప్పని మీరే జవాబు చెప్పి, అరే అట్లా కూడా ఉన్నారు కొంతమంది. నేను చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలి, 2 చెప్పాలి కదా. నా డౌట్స్ ఉన్నాయన్నీ కూడా చెప్పాలి కదా. అయితే ఇక్కడ చెప్పండి, ఫుడ్ హ్యాబిట్స్ మీద కామెంట్ ఏం కాదు. వాస్తవంగా ఏంటంటే అక్కడ జీవహింస ఉంది కాబట్టి జీవిని చంపద్దు అనేసి అందరికి రిక్వెస్ట్, అంతే. అది కూడా సూచన, అంతే తప్పితే ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ బేసిక్ పాయింట్, నో యానిమల్ కిల్లింగ్. ఇది బేసిక్ పాయింట్. ఇది ఆరోగ్యకరమైన ఆహారం. నేను కూడా అవేజ్ ఏ నాన్ వెజిటేరియన్ సమ్ 24 years బ్యాక్. నేను కూడా ధ్యానం చేశాక నేను ఆ సున్నితత్వాన్ని పొంది నేను కూడా ఐ బికమ్ ఏ వెజిటేరియన్. మా నందికొండ వార్తాస్రవంతి ప్రేక్షకులకి మీరు ఇంకా ఇంకొంచెం చెప్తారా? ఏంటంటే యాక్చువల్గా మనకి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేసి ఉంది PSSM ద్వారా. ఆ మెడిటేషన్ ఛానల్ శాటిలైట్ ఛానల్. దాని ద్వారా ఎందరో మాలాంటి వేల మంది మాస్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా గృహిణులు కూడా ఉన్నారు, చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు సహజంగా ధ్యానం ద్వారా ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొంది ఇన్నర్గా వాళ్ళు ఎన్నో సందేశాలు ఇస్తూ ఉంటారు. ఆ PMC ఛానల్లో అందరి మాస్టర్స్ యొక్క ఇంటర్వ్యూలు ఉంటాయి. మరి ఆ PMC ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసినప్పుడు చక్కగా ఈ ధ్యానం గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఇంకోటి, ఇది సాధన రెగ్యులర్గా ఒక 40 days చేసినప్పుడు ధ్యానం ఎలా చేయాలంటే ఇట్లా వేళ్ళల్లో వేలు పెట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, ఈ శ్వాసను గమనిస్తూ ఉండాలి. సహజమైన శ్వాసని, సహజమైన ఉచ్ఛ్వాసని గమనిస్తూ ఉండాలి. మధ్యలో ఆలోచనలు వస్తే కట్ చేయాలి, మళ్ళీ ఈ శ్వాస మీద జాస్ పెట్టాలి. మన సాగర్ డ్యామ్లో వాటర్ ఉంది, ఇట్ ఇస్ కాల్డ్ రిజర్వాయర్. మన శ్వాసలో, మన బాడీలో కూడా ఈ శ్వాసలో ఒక రిజర్వాయర్ ఉంది. రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీ, రిజర్వాయర్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి. మనకి ఈ సీక్రెట్ తెలియదు. మనం ఆరోగ్యం కోసం డాక్టర్ల దగ్గరికి, మెడికల్ షాపులకి బయట అంతా వెతుకుతున్నాం. ఎవరు మనకి ఏ గురువు సజెషన్ ఇస్తాడు, ఏ పూజారి మన కష్టాలు తీరుస్తాడు. కానీ మనం ఈ శ్వాసలోనే శక్తి మనలోనే ఉంది. మన లోపలికి మనం వెళ్ళాం, మన శక్తిని మనం తెలుసుకోం. మన లోపల ఏంటంటే మన ఆత్మశక్తి, మైండ్ ఆత్మ 2 ఒకటే. బోత్ సైడ్స్ ఆఫ్ వన్ కాయిన్. మనసును మనం హాయిగా ప్రశాంతంగా థాట్లెస్గా పెట్టుకున్నప్పుడు మనం అద్భుతమైన ఆత్మశక్తిని ప్రదర్శిస్తూ ఉంటాం. మనసు ఆత్మ 2 ఒకటే కాబట్టి మన ఆత్మశక్తిని మనం పెంచుకోవచ్చు. ఈ శ్వాసను పట్టుకున్నప్పుడు అనంతమైన, ఈ శ్వాసలో ఉన్న అనంతమైన ఆత్మశక్తిని మనం పొందొచ్చు. సాధన ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఏ రంగంలో అయినా కూడా సాధన ద్వారానే ఎదుగుతారు. ధ్యానం కూడా రెగ్యులర్ గా సాధన ఎవరికి వాళ్ళు చేసినప్పుడు అద్భుతమైన ఆత్మశక్తి, మానసిక స్థైర్యం, ప్రశాంతత, ఆరోగ్యం. ఇప్పుడు నాకు ఎంతో స్టేజ్ ఫీల్ ఉండేది ఇదివరకు. అసలు నాకు స్కూల్ టైమ్స్ లో ఎంతో భయాలు, ఎన్నో భయాలు. ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని భయాలు, కానీ చాలా వరకు పోయాయి. ఇప్పుడు మీ పక్కన కూర్చొని చెప్తానంటే ధ్యానం వల్లే. నేను విద్యార్థులకి ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ లో కూడా చెప్పేది ఏంటంటే, చక్కగా చిన్నప్పటి నుంచి ఇప్పుడు
నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చి జానని చెప్పలా, మీకు కానీ నాకు కానీ. అదేలే మనం ఉన్నప్పుడు ఎవరు చెప్పలేదు. వెళ్ళి ఇట్లా చేయండి బాబు, వేళ్ళలో వెళ్ళి పెట్టుకోండి, జానం చేయండి, మీ భయాలు పోతే ఎనర్జీ పెరిగిద్ది, ఎనర్జీ సైన్స్ అని ఎవరు చెప్పలా. కానీ ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి ఆ సత్యాన్ని మనం చెప్పాలి. ఇది చెప్పడానికి స్ఫూర్తి ఏంటంటే పత్రిజీయే. సారు అందరినీ మోటివేట్ చేశారు. నీకు 40 days మెడిటేషన్ చేసావా, జానాల్లో ఏమైనా అనుభవం వచ్చిందా, నువ్వు అందరికి వెళ్ళి చెప్పు, ఉచితంగా చెప్పాలి అని సార్ మోటివేట్ చేయడం వల్ల శ్రీనివాస్ గారైనా నేనైనా అందరు మాస్టర్స్ వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి నేర్పిస్తా ఉన్నాం. నాకు అనిపిస్తూ ఉంది మనం ఒక సిట్టింగ్లో మనం ఇది కంప్లీట్ కాదు, మనం ఇంకొకసారి కూడా కొద్దిగా వ్యవధిచ్చి మనం మళ్ళీ ఇంకొకసారి మీరు స్టూడియోకి రండి. స్టూడియోకి వచ్చి మీరు ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడామో అక్కడ నుంచి మళ్ళీ మొదలెట్టి తర్వాత దాన్ని మనం కంప్లీట్ చేద్దాం మనం ఇంకొక సిట్టింగ్లో. రామారావు గారు 1983లో ఈ పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు బీసీలకైతేమి, ఎస్సీలకైతేమి, ఎస్టీలకైతే ఎవరికైతే అన్యాయం జరుగుతున్న ప్రతి ఒక్కరిని దారిలోకి తీసుకొచ్చి ఈ పార్టీని నిలబడ్డ సంవత్సరమే గెలిపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉంది. ప్రజలు తెలుగుదేశంతో ఉన్నారు. మధ్య మధ్యలో కొన్ని పార్టీలు గెలిపించినా ఈ పార్టీ కింద అని చెప్పి మళ్ళీ వాటిని ఓడించి తెలుగుదేశాన్ని గెలిపించుకుంటున్నారు. అంటే దానికి కారణం ఏంటంటే ఇది పడిపోకుండా ఎన్టీ రామారావు గారి కుటుంబం, ఎన్టీ రామారావు గారు అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని అలా పట్టుకుంటూ లాక్కుంటూ వస్తున్నారు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, బాలకృష్ణ గారు, వాళ్ళ కుటుంబం, భువనేశ్వరమ్మ గారు వీళ్ళంతా కలిసి ఈ పార్టీని నడిపిస్తూ ప్రజల్లో దీని మీద మంచి విశ్వాసం కల్పిస్తూ ఇది 100 సంవత్సరాల పార్టీగా ఉండాలని చెప్పి వాళ్ళ నిర్ణయం ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు తెలుగు జాతికి వన్నె తెచ్చి ప్రపంచ దేశాల్లో మూల తెలియపరిచింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలిపింది ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జిందాబాద్ చంద్రబాబు నాయుడు గారు, జిందాబాద్ చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.